కుందారపు చంద్రయ్య, మా డాడీ, మేము ముగ్గురు ఆడపిల్లలము. మా చెల్లెకు పెళ్ళయి 5 సంవత్సరాలు కావడంతో ఒక సంవత్సరం పెళ్లి చేసి బాగానే ఉన్నారు. తర్వాత నుంచి పిల్లలు కావడం లేదని చిత్రహింసలు చేయడంతో దానికి అనుమానాస్పదంగా వాడితో పోతావా వీడితో పోతావా ఎవరి ఇంటికి పోయినా కానీ వాళ్ళకే అంట కట్టడంతో మా చెల్లె చిత్రహింస అనుభవించలేక మందు తాగింది. శనివారం రోజు 15 తారీఖు 5 గంటలకి పురుగు మందు తాగి ఆమె చనిపోదామని తాగింది. ఇంట్లో అత్త ఉంది, కొట్టి భర్త బయటికి వెళ్ళిపోయాడు. బట్ ఆమె ఇంట్లో ఉండి కూడా పట్టించుకోవడం లేదు. బయట ఆమె వచ్చి చెప్పేదాకా కూడా ఇంట్లో ఆమె ఉండి కూడా అసలు ఆమెకి ఏమీ తెలియనట్టుగా ఉంది. దాంతో మా చెల్లె వాంతింగ్ చేసుకోవడంతో బయట ఆమె వచ్చి చూసి వాళ్ళ అత్తకు చెప్పడంతో ఆమె వాళ్ళ కొడుకు ఫోన్ చేసి రప్పించి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఎప్పటికీ వరకట్నం గురించి పిల్లల గురించే తప్ప ఇంకా వేరే టాపిక్ అనేదే లేదు. ఇప్పటికీ డబ్బు, మన పిల్లల వేధింపులు, ఈ చిత్రహింస కాబట్టి మినిమం 3-4 ఇయర్స్ అవుతుంది. శనివారము సాయంత్రము 7కి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. అక్కడ చేయి దాటిపోతుందనే సమయంలో మంచిర్యాల అదేం హాస్పిటల్, అనంతరెడ్డి హాస్పిటల్కి పంపించారు. అక్కడికి పంపించడంతో అక్కడ అంతకుముందు వేరే హాస్పిటల్ పోయారు. అక్కడ పట్టలేదు అనడంతో అనంతరెడ్డి హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ అడ్మిట్ చేసుకోగానే దీనికి ట్రీట్మెంట్ అయితే లేదు, మా చేతులు అసలు ఏం లేదని డాక్టర్లు చెప్పడంతో అయినా పర్లేదని దాంట్లోనే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత శనివారం నైట్ పోయిన మనిషి ఆదివారం డే అంతా ఉంది, బాగానే ఉంది. మార్నింగ్ మాట్లాడింది, మాతో అన్నీ చెప్పుకుంది, బాధలన్నీ చెప్పుకొని మాకు ఏం కాదు బాగానే ఉన్నాను, నేను మంచిగా రేపు ఇంటికి వస్తాను అక్క, మీకు అన్నీ చెప్పుకుంటాను డాడీ అని మా అందరికీ ధైర్యం చెప్పింది. చెప్పిన మనిషి 8-9 అయినాక మేము మరి బాగానే ఉంది అనే టైంలో మేము ఇంటికి వెళ్ళిపోయాము. రిపోర్ట్స్ చూసాము, రిపోర్ట్స్లోనే అన్నీ బాగానే ఉంది అని చెప్పారు సార్ కూడా. మేము ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ వస్తామనే టైంలోనే 11-12 గంటలకి మా వాళ్ళు పోయి చూసి ట్రీట్మెంట్ ఆగిపోయింది. అప్పటికి ట్రీట్మెంట్ లేదు. మా అమ్మ నాన్న లోపలికి పోయి చూస్తామనే లోపే ఆ మనిషి కొట్టుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు లోపలికి పంపించలేదు. దాంతో ఆమె పానం ఏదో చెప్పాలని మా అమ్మ నాన్నతో మా అక్కయ్యలతో ఏదో చెప్పాలనే ఆవేశంలో ఆమె గుట్టు మీద ఉండి కూడా ఎవరి లోపలికి రానియలేదు. తెల్లారంగా 4 గంటలకి మా వాళ్ళు చూస్తామంటే కూడా అస్సలు చూడనివ్వలేదు. 6 గంటలకి వాళ్ళు డాక్టర్ వచ్చి చూసి మీరు తీసుకుపోండి అని గుట్టు ఉన్నాక కూడా ప్రైవేట్ నుంచి మాకు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాక మేము సోమవారం పొద్దున 9-10 గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ సార్ అన్నాడు కదా అంటే ఇంత గుట్టు ఉన్నాక కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ ఉంటుందని పంపించాడు. ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ హాస్పిటల్ నుంచి వచ్చారని చెప్పారు. ఇక్కడ ఏ ట్రీట్మెంట్ తనకు జరగలేదు, ఏ ట్రీట్మెంట్ లేదని చెప్పారు. మీరు ఇక ఆమె బ్రతకదిగా మీ చేయి దాటిపోయినాక వచ్చారని చెప్పిండు. చెప్పిన తర్వాత మా చేతులు ఇక ఏం లేదని మేము కూడా చేతులు వదిలేసుకున్నాం. దాని తర్వాత వాళ్ళు చూడడానికి కూడా ఎవరు రాలేదు. భర్త కానీ అత్త కానీ ఆడబిడ్డ కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ ఎవ్వరు కూడా సోమవారం పొద్దున హాస్పిటల్కి ఎవ్వరు రాలేదు. అది ఇంకా కొద్దిసేపు అయితే పోస్ట్ మార్టం జరుగుతుంది అనే టైంలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూస్తామని వచ్చారు. కానీ వాళ్ళ అత్త కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ ఆడబిడ్డ కానీ ఎవరు చూడడానికి అస్సలకి దగ్గరికి కూడా రాలేదు. హాస్పిటల్ కంటే డబ్బులు ఓడిచినాయి అనే పరిస్థితి తప్ప ఇంకో విషయం అస్సలు మాట్లాడలేదు. నా భార్య బతకాలి, నాకు చెయ్యాలి, నాతో ఉండాలి అనే ఆలోచన ఆయనకు అస్సలకి రాలేదు. నా చెల్లె చనిపోయింది అన్న విషయం కూడా మాకు చెప్పలేదు. మేము వచ్చి కళ్ళతోటి చూసుకునేదాకా మాకు అస్సలు విషయం అనేది ఏమీ చెప్పలేదు. చెప్పకపోవడంతో మాకు మా ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళకి ఆవేశం ఆగలేక మేము తెలుసుకుని మేము పోలీస్ స్టేషన్కి పోయాము. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసుకున్నాము. కంప్లైంట్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మేము పోస్ట్ మార్టం చేసిన బాడీని ఇంటికి తీసుకొచ్చుకున్నాము.